वनपर्थी निर्वाचन क्षेत्र के विधायक माननीय श्री थुड्डी मेघा रेड्डी बड़े पैमाने पर कांग्रेस पार्टी में शामिल होते रहेंगे। इसी क्रम में रविवार को वानापर्थी नगरपालिका के 8 पार्षद कांग्रेस पार्टी में शामिल हो गए, जिसमें 13वें वार्ड पार्षद पुट्टू पक्का महेश, 20वें वार्ड पार्षद पक्का नाटी कृष्णा, 7वें वार्ड पार्षद नक्का रामोलू, 26वें वार्ड पार्षद जंपना यादव, 23वें वार्ड पार्षद भुवनेश्वरी, 19वें वार्ड पार्षद चंद्रकला, 18वीं वार्ड पार्षद सत्यमा, 9वां वार्ड पार्षद भाषा नायक, व्यवसायी शशि गारू। विधायक मेघा रेड्डी के साथ संसदीय प्रत्याशी डॉक्टर मुल्लू रवि ने उन्हें कांग्रेस पार्टी का दुपट्टा उड़ा करके पार्टी में आमंत्रित किया। इस अवसर पर मुल्लू रवि गोरू ने कहा कि अब कांग्रेस पार्टी से नगर कुर्नूल से सांसद उम्मीदवार के रूप में खड़े हुए हैं और वनपर्थी निर्वाचन क्षेत्र के लोगों को उन्हें भारी बहुमत से जिताना चाहिए। विधायक मेघा रेड्डी ने कहा कि वनपर्थी की जनता ने कई कठिनाइयां झेलने के बाद उन्हें 25,000 के बहुमत के साथ विधायक बनाया। इसी तरह उन्होंने वनपर्थी निर्वाचन क्षेत्र से 50,000 के बहुमत के साथ भारी बहुमत से जीतने का आह्वान किया है। गौरव मल्लू रवि गाరికి బీఫామ్ అలాట్ చేసిన తర్వాత వనపర్తికి ఈరోజు వచ్చినాడు। ఫస్ట్ వనపర్తి ప్రజల తరఫున ఆయనకు అడ్వాన్స్ కాంగ్రాచులేషన్। మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు 25,400 చిల్లర మెజార్టీ వచ్చిన్నది। దానికంటే 5 నుంచి 10,000 35,000 మెజార్టీ ఇచ్చే బాధ్యత ఇక్కడ ఉన్న మేము అందరం తీసుకుని ఆయన గెలిపించే బాధ్యత కూడా తీసుకుంటాం। దాంతోపాటు ఈరోజు ఒక నియంత పాలన, నికృష్ట పాలన, ఒక దరిద్ర పాలన వనపర్తిలో ఒక ఆయన ఉంటాడు, హైదరాబాద్లో ఒక ఆయన ఉంటాడు। అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ ఆ నియంత పాలనకెళ్ళి బయటికి వచ్చేసి కాంగ్రెస్ ఎలక్షన్లో ముందే రావాల్సి ఉంటే కొన్ని రిస్ట్రిక్షన్స్, కొన్ని కారణాలతో ఇక్కడ ఆగిపోయిన కౌన్సిలర్లందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిండు। ఫస్ట్ వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున వెల్కమ్ చెప్తున్నాం, ధన్యవాదాలు చెప్తున్నాం। రాబోయే రోజులలో మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా మాట్లాడచ్చు, ఏమన్నా చేయొచ్చు। వనపర్తి నియోజకవర్గంలో అంతా ఫ్రీ ఎమ్మెల్యే, ఫ్రీ సిస్టమ్ మొత్తం అంతా। మధ్యలో ఓఎస్డీలు ఉండరు, పిఏలు ఉండరు, ఇంకెవ్వరు ఉండరు, వేరే బిరామీలు ఉండరు, దత్తపుత్రులు ఉండరు, ఎవరు ఉండరు। డైరెక్ట్ ఎమ్మెల్యే దగ్గరికి రావచ్చు, అందరు పనులు చేసుకోవచ్చు। వనపర్తి నియోజకవర్గాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడే చదువుకున్నారు కాబట్టి ఆయనకు నేను ప్రతిసారి పోయినప్పుడల్లా మీ సొంత ఊరు అచ్చంపేటలో ఉన్నా కూడా వనపర్తిలో మీరు చదువుకున్నారు కాబట్టి వనపర్తి స్పెషల్ కాన్సన్ట్రేట్ చేయాలని ఆయన రిక్వెస్ట్ చేస్తున్నా। మనం ఆ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా 10 సంవత్సరాల సీట్లో ఉంటాడు కాబట్టి వనపర్తి నియోజకవర్గాన్ని ఈరోజు ఇక్కడికి వచ్చిన మా పాత కౌన్సిలర్లు కానీ, జేఎన్ఐ కౌన్సిలర్స్ కానీ అందరం కలిసి వనపర్తి నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున డెవలప్ చేసేసి, ఇంతకుముందు కొంతమంది చెప్పుకుంటుండే వార్డ్ నెంబర్ 2 అని, ఒక ఆయన నెంబర్ 3 అని, ఒక ఆయన నెంబర్ 4 అని, వాళ్ళందరికంటే ముందుకు వచ్చి నెంబర్ 1 కేసీఆర్ మన రేవంత్ అన్న ఫార్మ్స్ చేసిన తర్వాత, కొడంగల్ తర్వాత వనపర్తి నియోజకవర్గాన్ని డెవలప్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను। అందరూ పార్లమెంట్ ఎలక్షన్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు।